ఆఫీసర్లకు హైడ్రా గుబులు. బీఆర్ఎస్ హయాంలో భవనాలకు అనుమతులు ఉల్లంఘనలను తెలిసిన ఉత్తర్వులు జారీ. అప్పటి పెద్దల ఆదేశంతోనే పర్మిషన్లు. ఇప్పుడు క్రిమినల్ కేసుల భయం ఇప్పటికే 6గురిపై నమోదంట. సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు గత పాలకులు ఆదేశాలు ఇచ్చిర్రా లేదా సంబంధం లేదు. అక్కడ ఉన్న అధికారులు మీకు తెలుసు, అక్కడ ఎవరైతే పర్మిషన్ మీ దగ్గరకు వచ్చిర్రో అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకుంటే ప్రభుత్వ స్థలంలో ఉందా మీకు అది ఖచ్చితంగా తెలుసు. నాలపైన కన్స్ట్రక్షన్ చేస్తురా తెలిసి కూడా మీరు పర్మిషన్లు ఇచ్చారంటే ఎవడు మమ్మల్ని ఏం చేస్తున్నారే మీ ధైర్యమే కదా. సో ఇప్పుడు వచ్చింది చూడు, మీకు బ్యాడ్ టైం వచ్చింది. ఎన్ని రోజులు మంచిగా అనుభవించారు కదా. సో ఇప్పుడు ఆ తిన్నదంతా కక్కిస్తారు మిమ్మల్ని. అందుకే అంటారు, మనం ఏ తప్పు చేసినా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరు చూస్తూనే అనుకుంటారు. సో అదే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, జిహెచ్ఎంసీలో ఉన్న కొంతమంది అధికారులు ఎవరైతే అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిరో, సో ప్రకృతి మీ పైన కన్నెర్ర చేస్తారనేది చూడండి. ఇది ఎన్ని రోజులు తప్పించుకోండి. ఇప్పుడు అక్రమంగా ఎవరు సంపాదించినా ప్రకృతి అనేది ఊకోదు, ఏదో ఒక రోజు అది బయట పెడుతుంది అన్ని. హైడ్రా నిర్ణయాలు ఆఫీసర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అనేక భవనాలను ఇప్పటికే కూల్చివేసింది. అయితే ఈ భవనాలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయో పరిశీలించిన తర్వాతనే హైడ్రా కూల్చివేత నిర్ణయం తీసుకుంటున్నది. వాటిని పరిశీలించే క్రమంలో ఏయా శాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇచ్చారు, నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, యాజమాన్యులతో వారు ఎందుకు రాజీ పడ్డారు, అక్రమాలను తేల్చినా ఎందుకు అప్పట్లో చర్యలు తీసుకోలేదు, ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సిఫారసు చేస్తున్నారు. రంగనాథ్ ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసులు 6 ఆఫీసర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రానున్న రోజుల్లో ఇంకెంత మందిపై ఇలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ రకాల పర్మిషన్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చిన ఆఫీసర్లలో ఈ నిర్ణయం మరింత భయం పుట్టిస్తున్నది. సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా బండ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్లో సో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. సో మరి వీటికి అనుమతులు ఎట్లు ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి హైడ్రా మల్కాజ్గిరి నియోజకవర్గం పైన కూడా దృష్టి పెట్టాలి. అదే కాకుండా మల్కాజ్గిరిలో గ్రౌండ్+1 ఉన్న ఏదైతే పర్మిషన్ ఉంటుందో అక్కడ విచ్చలవిడిగా గ్రౌండ్+2 పెంట్ హౌస్లు, సెల్లార్లు, తర్వాత నాళాలపైన కన్స్ట్రక్షన్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మల్కాజ్గిరిలో అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అక్రమ కట్టడాలు. కావాలంటే ఏమొద్దు, కానీ ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు, తర్వాత హైడ్రా సంబంధించిన అధికారులు మీరు మల్కాజ్గిరిలో ఉన్న దినపత్రికలో ఒక 6 నెలలు సంవత్సరం మళ్ళేస్తే మీకు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఎన్ని జరిగినాయో మీకు క్లియర్గా తెలిసిపోతుంది.